శ్రీమాద్రి నమః. అందరికీ నమస్కారం అండి. నేను లాస్ట్ రోజు అమ్మవారిని అయితే శాకాంబరి దేవిలాగా అలంకరించుకున్నానండి. ఎందుకంటే నాకు అంటే 9 రోజులలో కుదరలేదు. నేను లాస్ట్ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ లేచి అంతా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత అమ్మ దగ్గరికి వచ్చి అన్నీ క్లీన్ చేసేసుకొని అమ్మవారికి అయితే ఇలా శాకాంబరి దేవిలాగా అయితే అలంకరించుకున్నాను. ఎందుకంటే నాకు కుదరలేదు కాబట్టి లాస్ట్ రోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి నేను అన్నీ అంటే ముందు రోజు నైటే కూరగాయలన్నీ అమ్మవారికి తెచ్చి పెట్టుకున్న అలంకరించుకోవాలని నేను ఇక్కడ అమ్మవారికి అలంకరించుకుందామని నేను ఎర్లీ మార్నింగే లేచి అంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా అయితే అమ్మవారి దగ్గర పటం దగ్గర క్లీన్ అయితే చేసుకొని పువ్వులు అలానే టమాటా పళ్ళ మాల అయితే కుట్టుకొని నేను అమ్మవారి దగ్గర అయితే నేను అమ్మవారికి ఇలా సమర్పించుకున్నా అంటే అలంకరించుకున్నా. తర్వాత స్వామివారికి కూడా పూజ చేసుకొని అలానే నేను కామాక్షి దీపం దగ్గర కూడా పువ్వులు అవి పెట్టుకొని దీపం అయితే వెలిగించుకున్నాను. అమ్మవారికి లాస్ట్ రోజు కదా, ఇంకా నేను అమ్మవారికి ఇలా అభిషేకం అయితే చేసుకుంటున్నా. లాస్ట్ అమ్మకు అభిషేకము ఇంకా లాస్ట్ రోజు అమ్మకు అభిషేకం యథావిధిగా రోజు ఎలా చేస్తున్నానో పంచామృతాలు పసుపు కుంకుమతోటి నేను అమ్మవారికి యథావిధిగా అభిషేకం అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత అమ్మవారికి మొత్తం చేసుకున్నాక లాస్ట్లో క్లీన్ చేసుకొని నేను అమ్మవారిని గంధము కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అమ్మకు హారతి అది ఇచ్చుకున్నాను. తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా అమ్మవారికి మళ్ళీ వస్త్రం అత్తడిగి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకొని అమ్మవారిని ఒక పీఠం మీద అయితే పసుపు కుంకుమ ఆకు పెట్టి అమ్మవారిని అయితే కూర్చోబెట్టుకున్నాను. కూర్చోబెట్టుకొని పసుపు కుంకుమలు అమ్మవారికి చిన్న ఎలిఫెంట్ ఉంది కదా అమ్మవారి దగ్గర అయితే ఇలా పెట్టుకున్నాను. అలానే ఇక్కడ నేను ఈరోజు అన్ని కూరగాయలతో అయితే అమ్మకు ఇలా నేను పెట్టాలనుకున్నాను. అలానే నేను ఇక్కడ వారాహిదేవి అమ్మది విగ్రహం ఉందన్న కదా, అదే దీపము అమ్మ దీపం కూడా నేనైతే వెలిగించుకోవడానికి ఇక్కడ చిన్న పీఠం అయితే వేసుకున్నాను. పీఠం ఇక్కడ పెట్టుకుంటా చూడండి. ఇక్కడ అమ్మవారికి నేను ఈరోజు అంటే ఇక్కడ కుండలలో కొంచెం బియ్యము కందిపప్పు పల్లీలు కాయిన్స్ ఇలా ఎండు ద్రాక్ష ఉంటుంది కదా, అంటే ధనానికి ధాన్యానికి ఎలాంటి లోటు లేకుండా అమ్మ మాకు ఈరంతా చూడమ్మ అన్నట్టు నేను అమ్మవారి దగ్గర అయితే ఇవన్నీ పెట్టుకుంటున్నాను. లాస్ట్ రోజు అని ఇట్లా కొన్ని ఈ వస్తువులు కొన్ని కూరగాయలు కూడా ఇలా పెట్టుకుంటున్నాను అమ్మకు. నేను ఇక్కడ దీపం పెట్టిన తర్వాత చుట్టూరు ఈ కుండలు అయితే నా దగ్గర కుండలు ఉన్నాయి. కుండలలో ఇవైతే పోసుకొని నేను ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకున్నాను కుండలు కూడా. తర్వాత అమ్మకు బెల్లం పానకం కూడా పెట్టుకున్నా. తర్వాత కూరగాయలు అయితే నేను ఒక్కొక్కటి ఇలా అంటే బేడ్చుకుంటూ చుట్టూరు వస్తున్నా. ఫస్ట్ నేను ఆలు తీసుకున్న తర్వాత దొండకాయలు ఉంటాయి కదా, దొండకాయలు కూడా తీసుకున్నాను. దొండకాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ వంకాయలు తీసుకున్న తర్వాత టమాటాలు కూడా తీసుకొని నేనైతే అందంగా ఇలా అలంకరించుకున్నాను అమ్మ దగ్గర. అలంకరించుకున్న తర్వాత నేను దోసకాయలు కూడా తీసుకున్నాను, అటు ఇటు పెట్టుకున్నా. అలానే గోంగూర కట్టలు ఉంటాయి, అటు ఇటు గోంగూర కట్టలు మునక్కాయలు కూడా తీసుకొచ్చుకొని అమ్మవారి పూజలు అయితే నేను అటు ఇటు పెట్టాను. ఈరోజు నేను అమ్మవారికి ప్రత్యేకంగా అయితే కూరగాయలు అన్నీ వేసి నేను సాంబార్ రైస్ అనేది పెట్టాను. అంటే నవరాత్రుల్లో అమ్మవారికి అయితే చేస్తారు కదంబమని, నేను ఆ నైవేద్యం అయితే లాస్ట్ రోజు అమ్మకు సమర్పించిన. ఇలా నైవేద్యం కూడా అయితే నేను కూరగాయలతోనే చేశాను. అచ్చం కూరగాయలు వేసుకొని కొంచెం బియ్యము కందిపప్పు అవి అయితే వేసుకొని పెసరపప్పు అమ్మకు కూరగాయలతో అయితే కూడా నేను ప్రసాదం అయితే ఇలా చేసుకున్నాను. తర్వాత నేను అన్నీ ఇలా పెట్టుకున్నా అమ్మకు. నేను ఈరోజు అంటే బట్టలు అంటే తాంబూలము ఇచ్చుకుంటున్నా అమ్మకు. తాంబూలం ఇచ్చుకోవడానికి నేను అన్నీ అయితే సిద్ధంగా అంటే పక్కన పెట్టుకున్నాం. ఇంకా ప్లేట్లో అన్నీ నేనేం పెట్టలేదు. అక్కడ చీర గాజులు అన్నీ అయితే పెట్టుకున్నా. ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి ఇలా చేసుకున్న తర్వాత లాస్ట్లో తాంబూలం సమర్పించుదామని నేను ఈ విధంగా అయితే అన్నీ అయితే అలంకరించుకున్నా. చూడండి చాలా బాగుంది. ఇలా అలంకరించుకొని కూరగాయలల్లో అమ్మ అలా కనిపిస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఒక ప్లేట్ తీసుకొని తాంబూలం కన్నా కదా ఒక చీర అయితే నేను ఇక్కడ కొత్త చీర తీసుకున్నా. మళ్ళీ ఎక్స్ట్రా పైన బ్లౌజ్ కూడా పెట్టుకున్నా. నేను ఇక్కడ అమ్మకు ఆకులు 2 ఆకులు 2 ఒక్కలు పసుపు కుంకుమ అయితే నేను పెట్టుకున్నాను. ఇక్కడ పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత కన్నీ అమ్మకు 2 పసుపు కొమ్ములు కూడా పెట్టుకున్నాను. కన్నీ అమ్మకు సమర్పించుకుందామని కాటుక దుయ్యన గాజులు అద్దము స్టిక్కరు నల్ల పూసలు మెట్టెలు అవన్నీ అయితే నేను ఇలా సమర్పించుకున్నాం. మనకు ఆ తాంబూలంలోనే చిన్నది కొబ్బరి నూనె ప్యాకెట్ కూడా ఇస్తారండి. ఆ కొబ్బరి నూనె ప్యాకెట్ అమ్మకు కోను ఇలా అమ్మకు మళ్ళీ చిలకము ఆ స్టిక్కర్ ప్యాకెట్ కూడా కాకుండా అమ్మకు నేను మళ్ళీ సిలకం అంటే మనకు కలర్స్ వస్తాయి కదా అవి కూడా తీసుకొని వచ్చాను. అమ్మకు ఇలా రబ్బర్ బ్యాండు అంటే జడకేసుకుంటాం కదా పౌడర్ డబ్బా అన్నీ అయితే
ఇలా బాగా అంటే సెట్ తెచ్చుకున్నాను నేను, ఇలా అమ్మకు సమర్పించుదాము అని. బాగా చూడండి అన్నీ అయితే నేను ఈ విధంగా అయితే తెచ్చుకొని అమ్మవారి తాంబూలంలో అయితే నేను ప్రత్యేకంగా ఇలా లాస్ట్ రోజు అమ్మకైతే సమర్పించుకున్నాను. నాకు చాలా బాధ అనిపిస్తుంది. అమ్మకి ఇలా సారా ఇచ్చుకొని అమ్మను ఇలా పువ్వులు కూడా తాంబూలంలో అయితే పెట్టుకున్నాను. అలానే ఫ్రూట్స్ కూడా తాంబూలంలో పెట్టుకొని అమ్మకు ఇలా అన్నీ అయితే సిద్ధం చేసుకున్నాను. అంటే అమ్మకి ఇలా చేస్తుంటే తాంబూలం ఇచ్చి కొంచెం అయితే బాధగా ఉంది నాకు. అంటే రేపు టాంచి అమ్మ ఉండదు, నేను ఇంక అమ్మకు పూజ చేయను, అమ్మను కదిపేసి సాయంకాలం తీయాలి అని చాలా బాధ అనిపించింది. చేసుకుంటానో చేసుకోలేను అనుకున్నాను నవరాత్రులు అయితే. కానీ తెలియకుండా 9 రోజులు అయితే నేను చేసుకొని 10వ రోజు అయితే కంప్లీట్గా అయితే చేసుకున్నాను. కానీ అమ్మ నాకు చాలా శక్తి ఇచ్చింది. నేను ఎంత నిష్టగా ఉన్నానో అది నాకు తెలుసు. చెప్పులు లేకుండా 10 రోజులు కంటిన్యూగా 10 రోజులు అయితే అమ్మకు పూజ చేసుకున్న, 10 రోజులు చెప్పులు లేకుండా 10 రోజులు కిందే కటిక నేల మీద పడుకోవడము, పగలంతా ఉపవాసం ఉండి నైట్ టిఫిన్ తింటున్నా. అమ్మ పూజ అయిపోయిన తర్వాత చాలా నిష్టగా అయితే ఉన్నా. అంతే రిజల్ట్గా నాకు కూడా కొన్ని విషయాలలో అమ్మ నాకు ఇచ్చింది. పూజ చేసుకున్న తర్వాత నాకు కూడా ఆ రిజల్ట్ అనేది తెలిసింది. అమ్మ మా ఇంట్లో ఉంటే తెలియని ఏదో శక్తి, అంటే నాకు వెనకలుండి అమ్మ ధైర్యంలాగా ఉన్నది. కానీ ఈరోజు అమ్మ లాస్ట్ రోజు చాలా బాధ అనిపించింది. అమ్మని పట్టుకొని గట్టిగా ఏడ్చేశాను. నేను ఒక బొమ్మలాగా అయితే చూడలేదు, ఒక మనిషిలాగానే చూశాను అమ్మను. అమ్మని పట్టుకొని ఒక తల్లిని మనం ఎలా పట్టుకొని ఏడుస్తామో నేను అలానే ఏడ్చాను. మనం తల్లికి ఎలా కష్టం చెప్పుకుంటామో అలానే అమ్మకు కూడా కష్టం చెప్పుకున్నాను. నేను ఏ పూజ చేసినా కూడా నేను ఇంతైతే బాధపడలేదు. కానీ ఫస్ట్ టైం అయితే నేను అమ్మకు ఈ 10 రోజులు చేసుకున్న అమ్మను ఇంకా రేపు నుంచి పూజ చేసుకోను, ఇంకా మా ఇంట్లో అంటే తీస్తున్నా అంటే నేను చాలా బాధ అనిపించింది. తట్టుకోలేకపోయాను. కళ్ళమ్మటి నీళ్లు పెట్టుకొని నేను ఇన్ని పూజలు చేసినా కానీ నేను ఏ అమ్మకు స్వామికి కానీ నేను ఇంత బాధపడలేదు. ఫస్ట్ టైం వారాహిదేవికి పూజ చేసుకొని తీయాలంటే మనసు ఒప్పలేదు. కానీ తప్పదు, అమ్మను రోజు అలా మనం చూసుకోలేం కదా అని నేను తీశాను. చాలా బాగా అనిపించింది నాకు, చాలా ఏడ్చేసాను కూడా. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా మంచివి చేసుకుంటామ్మా. నీ చల్లని చూపు నా మీద ఉండాలి. ఏదన్నా తెలిసి కానీ తెలియక కానీ పూజలు ఏదైనా తప్పుగా అంటే మాట్లాడినా తప్పుగా ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా నన్ను క్షమించమ్మా. ఈ ఇయర్ అయితే ఇంత మంచిగా చేసుకున్నా, నెక్స్ట్ ఇయర్ మంచిగా ఉంటే నేను ఇంకా మంచిగా చేసుకుంటానమ్మా. ఎక్కడైనా మిస్టేక్ ఉంటే నన్ను క్షమించమ్మా అని చాలా బాధపడినా, చాలా ఏడ్చినా కూడా. కానీ నాకు ఈ పూజ చేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపించింది. నాకు నా తల్లిలాగా అమ్మ కూడా నాకు అంతే రిజల్ట్ చూపించింది. చాలా మంచిగా అనిపించింది నాకైతే. అందరికీ ఎలా ఉన్నదో ఏమో తెలియదు, కానీ నాకైతే నేను చేసుకున్న ఫస్ట్ టైము. లాస్ట్ టైం అనుకున్నాను ఇయర్ చేసుకుందామని, కానీ ఫస్ట్ టైమే చేసుకున్నాను. తెలియని ఏదో అమ్మ నా పక్కనుండి నన్ను అయితే ముందుకు నడిపించింది. 9 రోజులు నేను బాగానే చేసుకొని బాగానైతే ఉన్నా. నాకు చాలా మంచి రిజల్ట్ కూడా తెలిసినాయి కొన్ని విషయాలలో. అమ్మ నా మీద ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. అలానే మీ అందరి మీద కూడా అమ్మ అలానే చూడాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైతే నాకు కొంతమంది అడిగారు అక్క మా గురించి కూడా ముక్కు అన్నారో, ప్రతి ఒక్కరికి అయితే నేను మనస్ఫూర్తిగా అయితే అడుగుతున్నా. అమ్మ అందరి మీద మంచిగా నీ చల్లని చూపు అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంతకన్నా నెక్స్ట్ ఇయర్ మంచిగా చేసుకుంటాం అందరము. చాలా నీ చల్లని చూపు మా మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఇదండి. బాధతో అయితే చెప్తున్నాను, కానీ నెక్స్ట్ ఇయర్ అమ్మ చల్లని చూపు ఉండి నా మీద ఉంటే నేను మంచిగా చేసుకుంటాను. మీకైతే ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే